ప్రపంచంలో ప్రతి వస్తువుకు నీడ ఉంటుంది, కానీ ఈ శివాలయానికి మాత్రం నీడే పడదట. ఇది అబద్ధమా, భ్రమ, లేక నిజమైన శివమహిమనా? అసలు ఈ ఆలయం ఎక్కడుందంటే పున్నైర్ నల్లార్ గ్రామం, తంజావూరు జిల్లా, తమిళనాడులో ఉంది. శివుడు ఇక్కడ మృత్యుంజయుడు, నల్లూరి శివుడుగా పూజించబడుతున్నాడు. స్థానికుల మాటల ప్రకారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయ గర్భగుడి గోపురం మీద స్పష్టమైన నీడ భూమిపై కనిపించదట. సూర్యుడు ఏ దిశలో ఉన్నా నీడ నేలపై పడకుండా మాయమైపోతుందట. కొంతమంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం రాళ్ల అమరిక, సూర్యకాంతి కోణాలు, పరిసర నిర్మాణాల ప్రతిబింబం ఇవన్నీ కలిసి నీడ కనిపించకుండా చేస్తున్నాయేమో అని అంటారు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, వేల ఏళ్ల క్రితమే ఇంత ఖచ్చితమైన గణన ఎలా కుదిరింది వీళ్ళకి? భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు కాలానికి, మరణానికి అధిపతి. ఆయనపై సూర్యుడి ప్రభావం కూడా ఉండదని నమ్మకం. అందుకే కాలానికి నీడ ఉంటుంది, కాలాతీతుడైన శివుడికి నీడ ఉండదు అంటారు. ఈ ఆలయం గురించి ఇంకో నమ్మకం ఏంటంటే, ఇక్కడ యముడు అడుగు పెట్టలేడట. తీవ్రమైన వ్యాధులతో వచ్చిన వారు దీర్ఘాయుష్షు పొందుతారని భక్తులు చెబుతుంటారు. అందుకే ఈ ఆలయం మరణాన్ని జయించిన శివాలయంగా ప్రసిద్ధి. నిజమా, శాస్త్రమా, నమ్మకమా? శాస్త్రం ఒక కోణం చెబుతుంది, భక్తి ఇంకో కోణం చూపిస్తుంది. కానీ వేలాది మంది ప్రశ్న ఒకటే, అన్ని ఆలయంలో ఇది ఎందుకు జరగదు, ఇక్కడే ఎందుకు జరుగుతుంది అని. పున్నైర్ నల్లార్ ఆలయంలో నిజంగానే నీడపడదా? ఇది శిల్పకళ అద్భుతమా, శాస్త్రీయ మాయనా, లేక నల్లూరి శివుడి మహిమనా? ఈ ఆలయం ప్రత్యేకతలేంటంటే, ప్రాణాంతక వ్యాధులు, అకాల మరణ భయాలు, ఆయుష్ సమస్యలు ఇవన్నీ ఉన్నవారు ఇక్కడ పూజలు చేస్తారు. మరణం కూడా ఈ ఆలయాన్ని దాటలేదంటే నీడ ఎలా దాటుతుంది అని భక్తుల విశ్వాసం. శాస్త్రం చెప్పేది ఒకటే, కాంతి ప్రతిబింబం, కోణాల మాయ, పరిసర నిర్మాణాల ప్రభావం ఇవన్నీ కలిసి ఈ ఆలయం ఇంత ప్రసిద్ధి చెందింది. ఇది శాస్త్రీయంగా నిరూపితమైందా అంటే లేదు, కానీ వేలాది మంది అనుభవాలు నిర్లక్ష్యమూ చేయలేము. ఇది నమ్మకమా, భయమా, లేక నిజమైన శివమహిమనా? మరణానికే భయం పుట్టించే ఆలయం నిజంగానే ఉందా? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని రహస్యాల కోసం NOF మిస్టరీ ఛానల్ని ఫాలో అవ్వండి.